నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. హైదరాబాద్లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత పరిస్థితిని అంచనా వేయడానికి మల్కాజ్గిరి సిపి సుమతి ప్రత్యేక ఫీల్డ్ టెస్ట్ నిర్వహించారు. కమిషనర్గా కాకుండా సాధారణ మహిళ మారి దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో అర్ధరాత్రి ఒంటరిగా నిల్చున్నారు. ఈ సమయంలో సిపి అని తెలియని సుమారు 40 మంది యువకులు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ముందుగానే సిద్ధంగా ఉన్న పోలీసు బృందం ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకుంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3:30 వరకు కొనసాగిన ఈ స్పెషల్ ఆపరేషన్లో మొత్తం 40 మంది పోలీసులను పట్టుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3:30 వరకు కొనసాగిన ఈ స్పెషల్ ఆపరేషన్లో మొత్తం 40 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో కొందరు విద్యార్థులు, కొందరు ఉద్యోగులు కాగా మరికొందరు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారిని స్టేషన్కి తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులను పిలిపించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయకూడదని కఠినంగా హెచ్చరించారు. ఒక ఐపీఎస్ అధికారిని ఇంతగా వేధించే పరిస్థితి ఉంటే అత్యవసర సమయంలో అర్ధరాత్రి బయటకు వెళ్లే సాధారణ మహిళల భద్రత ఎలా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. మహిళల భద్రతపై మరింత కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.